ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం శ్రీ సద్గురు పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత అంటే ఇక్కడ తత్వాన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి వారినే తత్వదర్శనులు అని కదా చెప్తారు. కేవలము నోటితో పలికేటువంటి వారు కానే కాదు అని చెబుతూ నోటితో పలికేటువంటి వారు తత్వవాదిభిహి అని చెప్తారు. కానీ నోటితో పలికేటువంటిది సత్యము కాదు. ఎవరైతే ఈ యొక్క తత్వదర్శిభిహి అని చెప్పడం చేత ఇక్కడ తత్వాన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి వారు, తత్వము అంటే శాశ్వతమైనటువంటి పరమాత్మ వస్తువు, దానిని మరి చూసినటువంటి వారు, సత్యాన్ని కరతలామలకంగా గాంచిన వారు అనే కదా అర్థం. కరతలామలకము అంటే అరచేతిలో ఉన్నటువంటి ఉసిరిక పండుని మనం ఎంత ప్రత్యక్షంగా చూస్తామో అలాగే సత్యాన్ని అంత సుస్పష్టంగా చూసిన వారు అని కదా అర్థం. అటువంటి జ్ఞానులకు ఇక్కడ నిత్యానిత్య వస్తు పరిజ్ఞానము అనేటువంటిది లెస్సగా కలిగి ఉంటుంది. ఏది నిత్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, సత్యమైనది పరమాత్మ స్వరూపం. అనిత్యమైనటువంటిది ఈ దృశ్య పదార్థ సంబంధితమైనటువంటి దేహాలు, దేహ సంబంధితమైనటువంటి దృశ్యజాతం. కాబట్టి ఇక్కడ వారికి సత్యమేది, అసత్యమేది, అసత్య వస్తువు అంటే ఏమిటి, సత్య వస్తువు అంటే ఏమిటి అనే ఆ యొక్క పరిజ్ఞానం అనేటువంటిది జ్ఞానులకి పూర్తిగా కలిగి ఉంటుంది. అంటే ఏది ఉన్నదో, ఏది లేదో, ఏది అసత్యమో, ఏది అసత్యమో అనే విషయం జ్ఞానులకి బాగా తెలుసు. ఈ దేహము మొదలైనటువంటి దాని సంబంధితమైనటువంటి దృశ్యజాతం అంతా కూడా నశించిపోతుంది. కాబట్టి పరమార్థమున ఇది లేనిదే అవుతుంది కదా. అటువంటి లేని దానికి మరి ఉనికి ఎప్పుడైనా ఉంటుందా? లేనటువంటి దానికి ఉనికి ఏ కాలంలో కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలాల యందు ఎప్పటికీ ఎక్కడా ఉండదు, ఉండనేరదు. ఒకవేళ ఉన్నట్లు కనిపించినా కూడా అది ఎటువంటిది అంటే ఎండమాములలో నీటి మాదిరే. ఎండమాములలో నీరుంటుందా? ఉండదు. ఉండకపోయినా కనబడడం దాని యొక్క నైజం. అలాగనే ఇక్కడ లేకపోయినా ఈ జగత్ సంబంధమైనటువంటి వస్తుతతి ఎంత ఉన్నట్లుగా, ఊనుకున్నట్లుగా కనబడుతూ ఉంటుంది. అది లేకపోయినా కనబడడం కేవలం ఆభాస మాత్రమే అయి ఉంటుంది. అయితే ఆత్మతత్వం అయితే అది సత్యమైన వస్తువు. దానికి ఏమాత్రమైనటువంటి కొరత ఏ కాలమందైనా ఉంటుందా? ఎప్పటికీ ఉండదు. అందుకే దానిని అచలము అని చెప్పింది. ఎందుకు? సదా సర్వ స్థితిలో, సమరూపంలో, సర్వే సర్వత్ర, సర్వవ్యాపకంగా, పరిపూర్ణంగా మొత్తం తానే వ్యాపించి ఉన్నది. ఇకప్పుడు అది అచలంగాక అటు ఇటు కదులుకోవడానికి మరి కొంత ఖాళీ ఉంటుందా? ఉండదు. సర్వము తానే నిండి ఉంటుంది. కాబట్టి అది అచలము. అటువంటి ఇక ఏ కాలమందు కూడా దానికి అసలుకే లేమి అనేటువంటిది ఉంటుందా? కొరత అనేటువంటిది ఉంటుందా? ఉండదు. ఈ యొక్క సత్యస్థితిని, ఈ యొక్క యథార్థమైనటువంటి స్థితిని జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలుగుతారు. ఇతరమైనటువంటి వారైతే ఈ సత్యాన్ని తెలుసుకోలేరు. తెలుసుకోలేక లేని దానికి, లేని జగత్తుని ఉన్నది అని భ్రమించి భావిస్తారు. మరి ఉనికి కల్పిస్తారు. ఉన్నటువంటిది సర్వవ్యాపకమై సత్యమై ఉన్నటువంటి పారమార్థిక ఆ పరమాత్మ వస్తువుకు లేమి అంటే కనబడడం లేదు. కాబట్టి వారి యొక్క అజ్ఞాన సంబంధితమైనటువంటి ఈ చర్మచక్షువులకు కనబడడం లేదు. కాబట్టి లేదు అనే భావనను కల్పించి సత్య వస్తువుకు నానా బాధలను పొందుతూ ఉంటారు.
అంటే మన కంటికి కనబడకపోతే లేదు అనుకుంటే అది అసత్యమే కదా అని చెబుతూ, ఎందుకంటే మనుజుడు చేసేటువంటి దోషం ఏమిటి అంటే సర్వము వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మతత్వాన్ని లేదనడం ఒక దోషమైతే, లేకుండా ఉన్నట్లు కనబడేటువంటి ఆభాస మాత్రమైనటువంటి ఈ యొక్క దృశ్యమాన జగత్తు ఉన్నది అనడం అనేటువంటిది మరి రెండవ తప్పు. మొదటి దానిని ఏమంటాము, ఉన్నటువంటి భగవంతుణ్ణి లేడు అని చెప్పడం అసంభావన అంటే, రెండవ దానిని విపరీత భావన అంటారు. అంటే లేకపోయినా ఉన్నది అని భావించేటువంటి తత్వాన్ని. లేకుండా ఉండేది జగత్తు, సర్వము ఉండేటువంటిది పరమాత్మ. ఈ యొక్క అసంభావన చేత సత్య వస్తువు వారికి దూరం అయిపోతుంది. వారికి ఇక శాశ్వతమైనటువంటి ఆనందం కూడా వారి నుండి దూరం అయిపోతుంది. అటువంటి లేకపోయినా ఉన్నది అని భ్రమజనితమైనటువంటి తెలివితోటి విపరీత భావన చేత అసత్య వస్తువైనటువంటి జగత్తు దగ్గరికి చేరడం చేత దుఃఖమే సమీపానికి అనుభవానికి వస్తుంది. కాబట్టి అటువంటి దుఃఖం అంతం కావాలి అంటే సత్యమైన దానిని ఉన్నట్లుగా, అసత్యమై ఉన్నటువంటి జగత్ స్వరూపాన్ని లేనట్లుగా, అంటే ఉన్నది ఉన్నట్లుగా లేని దానిని లేనట్లుగా వాడు చూసినా సరిపోతుంది. అంటే ఇదే కదా శాంతికి మార్గము, దుఃఖము నశింపజేసుకోవడానికి బాట. తత్వజ్ఞులకైతే ఈ యొక్క కీలకం తెలిసి తమ తమ జీవితాలను వాళ్ళు కృతార్థం చేసుకున్నారు. ఏది ఉన్నది ఉన్నట్లుగానే లేనిది లేనట్లుగానే వారు భావించేవారు. అజ్ఞానులైతే ఇటువంటి దానిని తెలుసుకోలేక ఈ యొక్క శరీరాల రాకపోకలతో ఏర్పడినటువంటి ఈ యొక్క సంసార చక్రమునందే తగులుకొని దుఃఖాలను పొందుతూనే ఉంటారు. అందుకే ఉన్నటువంటి భగవంతుడు ఉన్నాడు, లేనటువంటి జగత్తు లేదు. అప్పుడు ఏమవుతుంది, బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేటువంటి పరమసత్యం అనేటువంటిది మనకి ఇక్కడ గట్టిగా దృఢంగా చెప్పబడుతూ ఉన్నది. అయితే ఈ నామరూపాత్మకమైనటువంటి దృశ్యమాన ప్రపంచము లేనిదానిగాను, సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటి పరమాత్మను ఉన్నదానిగాను ఎవరు చూస్తారు అంటే తత్వజ్ఞులు మాత్రమే చూడగలుగుతారు అని చెబుతూ, ఇప్పుడు మనం సత్తని అసత్తని చెప్పుకున్నాం కదా. ఈ సత్తు అసత్తులు అనబడే ఈ రెండింట్లో కూడా సత్వస్తువు అంటే ఏమిటి అన్నప్పుడు భగవానుడు ఇలా చెప్తూ ఉన్నారు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్య కశ్చిత్ వినాశమవ్యయస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఓ అర్జున, ఈ సమస్త ప్రపంచము కూడా ఏ యొక్క పరమాత్మ చేత వ్యాపించబడి ఉన్నదో అది నాశరహితమై ఉన్నది అని నువ్వు ఎరుగు, నీవు తెలియాలి. అవ్యయమైనటువంటి అటువంటి ఆత్మకు వినాశాన్ని ఎవ్వడూ కూడా కలగజేయలేడు కదా. కాబట్టి అర్జున, సమస్త ప్రపంచము కూడా ఎవరి చేత వ్యాపించబడింది అంటే ఇప్పుడు మనం కనపడేది ప్రపంచము, జగత్తు, విశ్వము, ప్రకృతి, దృశ్యము ఇటువంటివే కదా మనకు కనబడేవి. ఇవన్నీ ఇన్ని రకాలు ఉన్నవా అంటే ఇన్ని రకాలే ఉండేటువంటి ప్రపంచానికి మనకి ఇష్టమైనటువంటి పేరును తగిలించుకొని దాని ప్రకారం మనం విషయాలను చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ సమస్త ప్రపంచము అంటే సర్వత్రా నిండి ఉన్నటువంటి ఈ పాంచభౌతికమైనటువంటి ప్రకృతి అంతా కూడా మరి దానంతటికి అది ఉత్పన్నమైందా? దానికి ఏ ఆధారం ఆశ్రయం లేదా? అది ఏమన్నా స్వచ్ఛంగా స్వతంత్రంగా ఉత్పన్నమై నశించిపోతూ ఉంటుందా? కాదు. ఈ సమస్త ప్రపంచం కూడా అంటే ఈ యొక్క ప్రపంచము అంటే 5 భూతాల యొక్క కలయిక. ఆకాశవాయు అగ్ని జల పృథ్వులు అనేటువంటి ఈ 5 యొక్క కలయికే ప్రపంచము. అయితే ఈ ప్రపంచమంతా కూడా ఏ పరమాత్మ చేత వ్యాపించబడి ఉన్నదో దానికి మూలమైనటువంటి జ్ఞానము, జ్ఞానానికి ఆధారమైనటువంటి పరబ్రహ్మ వస్తువు, ఆ పరమాత్మ చేత మాత్రమే ఈ యొక్క ప్రపంచమంతా కూడా వ్యాపించబడి ఉన్నది. అది
మరి నాశరహితమై ఉన్నది అని తెలియాలి. ఈ ప్రపంచము అనేటువంటిది యదృశ్యం తన్నశ్యం, ఏది కనిపిస్తుందో అది నశిస్తుంది అని కదా మనం చెప్పుకుంటూ ఉన్నాము. అయితే పరమాత్మ చేత వ్యాపించబడినటువంటి ప్రపంచము పరమాత్మ స్వరూపమే అయ్యున్నది కదా. అటువంటి దానికి ఏమై ఉంటుంది? నాశమై ఉంటుందా, నాశరహితమై ఉంటుందా? సర్వేక సమస్తము కూడా ఊనుకొని ఉన్నట్లుగా కనబడేటువంటి సర్వ జగత్తు దృశ్యము యావత్తూ పరమాత్మ స్వరూపమే. మనం పరమాత్మ తత్వాన్ని గాంచలేకపోతే మనకు ప్రపంచం కనపడుతుంది, మనకు ప్రపంచం కనపడితే పరమాత్మ వస్తువు కనపడదు. ఈ విధంగా అంటే ప్రపంచాన్ని కూడా పరమాత్మ వస్తువుగా చూసినప్పుడు ఇక ప్రపంచమే కనపడదు. ఉండేటువంటిది ఆధారం పరమాత్మే కాబట్టి అటువంటిది నాశరహితమే అయి ఉంటుంది కదా. ఎందుకు? సర్వవ్యాపకమైనటువంటి వస్తువు కంటే మరి ద్వితీయం నాస్తి, రెండవది లేదు అని చెప్పుకుంటున్నాం. ఆ రెండవది లేదు అనేటువంటి పదార్థం ఇంకొకటి ఏమైనా ఉంటుందా? లేదు. సమానమైనది కూడా ఉండదు. ఉండేటువంటిది ఒక్కటే, అది పరమాత్మే. మరి కనబడే జగత్తులు ప్రపంచాలు ఇవన్నీ అది పరమాత్మ చేతే వ్యాపించబడింది, అది పరమాత్మ యందే లీనమవుతుంది. అప్పుడు పరమాత్మ కంటే అది భిన్నమై ఉన్నదా? లేదు. అజ్ఞాన ఆవరణ చేత మనం ఏం చేస్తాం? ప్రపంచాన్నే చూస్తాం. ప్రపంచానికి మూలమై ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని గాంచలేము. పరమాత్మ తత్వాన్ని గాంచలేకపోతే మనకు కనపడేటువంటిది ప్రపంచమే. కాబట్టి ఏ పరమాత్మ చేత అయితే ఈ సర్వ ప్రపంచము కూడా వ్యాపింపబడి ఉన్నదో అది ఎలా ఉన్నది? నాశరహితమై ఉన్నదనే ఎరుగు. అది ఎప్పటికీ నశించేటువంటిది కాదు. ఎందుకు? పరమాత్మ చేతనే వ్యాపించబడి ఉన్నది. అది పరమాత్మ స్వరూపమయ్యే ఉన్నది. అది లేకుండా పోయింది అంటే పరమాత్మ యందే లీనమై ఉంటుంది. మరి ఇంకా అది ప్రత్యేకంగా నశించిపోతుందా? కాదు. అటువంటిది అవ్యయమైనటువంటి, ఇక అక్కడ తరుగులేనటువంటి, ఏమాత్రము కూడా మరి శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి ఆత్మకు వినాశాన్ని ఎవడైనా సరే కలుగు చేయగలుగుతాడా? అసలు ఇంకా సమానమైన వస్తువే లేదు అన్నప్పుడు సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ సత్య సంధానమైనటువంటి ఆ పరమాత్మ వస్తువుని, ఆ వస్తువుకి ఎవరైనా వినాశాన్ని కలుగజేయగలుగుతారా? లేదు కదా. అంటే సమస్త చరాచర వస్తువులు కూడా హృదయస్థమైనటువంటి ఆత్మచేతనే వ్యాపింపబడి ఉన్నవి. ఎలాగా అంటే సమస్తమైనటువంటివి, చరములు అచరములు. చరములు అంటే కదిలేటువంటివి, అచరములు అంటే కదలనటువంటివి. ఈ కదిలేటువంటివి కదలనటువంటివి అంటే జీవరాశులు, మరి మనుష్యులు, మరి వృక్షాలు, నదులు, ఇటువంటివన్నీ కూడా, రాళ్ళు, పర్వతాలు, సముద్రాలు, ఇవి కదులుతాయా? కొన్ని కదులుతాయి, కొన్ని కదలవు. కాబట్టి వృక్షాలు, చెట్లు, మొక్కలు అనేటువంటివి, శిలలు, పర్వతాలు, ఇవన్నీ కూడా అచరాలు. కాబట్టి ఈ సమస్తంలో వ్యాపించబడినటువంటి ఈ ప్రపంచంలో ఉత్పన్నమైనటువంటి సమస్త చర అచర వస్తువులు అన్నీ కూడా హృదయస్థమగు. ఇప్పుడు మనం ఏమని చెప్పుకున్నాము? పరమాత్మ వస్తువు సర్వే సర్వత్రా సదా సర్వవ్యాపకంగా ఏకరసమాత్రమైనటువంటి సూది మొనమోపన సందు లేకుండా నిండి నిబిడీకృతమై సర్వము కూడా పరమాత్మే అయ్యున్నాడు, రెండో వస్తువు లేదు అని చెప్పుకున్నాం. అలా చెప్పుకున్నప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్క జీవి అంటే పరమాత్మ స్వరూపమే. ఎందుకు అంటే ఇక్కడ జీవి అన్నప్పుడు మనం ఉపాధులు, దేహాలు, శరీరాలు తీస్తాం కాదు. దాని అంతర్గతంగా ఉండి ఆ ఉపాధిని, ఆ దేహాన్ని, ఆ శరీరాన్ని కదిలింపజేసేటువంటి ఏ యొక్క పరమాత్మ శుద్ధ చైతన్యం అయితే ఉన్నదో అది ప్రతి వస్తువుకి చేతనత్వాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు సమస్త చరాచర వస్తువుల యందు కూడా, ప్రతి వస్తువునందు కూడా అంతర్గతమైన హృదయస్థము అంటే ఆ యొక్క ఉపాధి, అది చెట్టు కావచ్చు, మనిషి కావచ్చు, మరి జంతువు కావచ్చు, క్రిమి కీటకాదులు కావచ్చు, పక్షులు కావచ్చు, రాళ్ళు, శిలలు, పర్వతాలు కావచ్చు. అది మనం ఏమని చెప్పుకుంటున్నాం? హృదయస్థమైనటువంటి ఆత్మచేతనే వ్యాపించబడి ఉన్నది అని కదా చెప్పడం. అయితే ఇక్కడ హృదయస్థమైన లోపల ఉన్నటువంటి శుద్ధ చైతన్యము సర్వము వ్యాపించి ఉన్నది అంటే ఆ సర్వంలోనే కదా మన శరీరాలు ఉన్నది కూడా.
అంటే ఇప్పుడు ఆ యొక్క పరమాత్మ వస్తువు ఎక్కడున్నది? అంతర్బహిర్వ్యాపకంగా సర్వే సర్వత్రా అని చెప్పుకుంటున్నాం. చిచ్చక్తి స్వరూపంలో అని కూడా చెప్పుకుంటున్నాం. ఎంత ఎంత పరిమాణము కలిగినటువంటి దేహానికి అంత పరిమాణంలో ఈ యొక్క చిచ్చక్తి దానికి సరిపోయేటువంటి జీవాణువులాగా సరిపోయేటట్టు సర్వమునందు కూడా సర్వకాలముల యందు సర్వ అవస్థల యందు కూడా సర్వే సర్వత్రా చిచ్చక్తి స్వరూపంలో సత్తా సామాన్యమై సర్వము నిండినటువంటి పరమాత్మలో మనం ఉన్నప్పుడు, మనకు హృదయం ఉన్నప్పుడు, ఆ హృదయంలో మన శరీరము కూడా జడమే ఉన్నప్పుడు ఈ యొక్క జడమైనటువంటి దేహానికి ఉన్న ఇంద్రియాలు ప్రతి ఇంద్రియము కూడా చేతనావంతనమై చూస్తుంది, మాట్లాడుతుంది, పరిగెడుతుంది, క్రియలు చేస్తుంది, తింటుంది, నిద్రపోతుంది, ఇటువంటి సమస్త క్రియలను చేస్తుంది అంటే ఆ శుద్ధ చైతన్యం యొక్క సామీప్యం వలనే కదా. ఆ సామీప్యం ఎక్కడ ఉన్నది? సర్వే సర్వత్రా సూది మొనమోపన సందు లేకుండా నిండి నిబిడీకృతమై ఉన్నటువంటిదే పరమాత్మ అని కదా మనం చెప్పుకున్నాం. అప్పుడు మనం ఎక్కడున్నాం? పరమాత్మ యందే ఉన్నాం. మనమేమై ఉన్నాం? పరమాత్మయే అయి ఉన్నాం. కానీ మనం ఇక్కడ ఏమని ఆలోచన చేస్తూ ఉన్నాం అంటే సమస్త చరాచర వస్తువులు కూడా హృదయస్థమైనటువంటి ఆత్మచేతనే వ్యాపించబడి ఉన్నవి కదా. అప్పుడు వ్యాపించబడి ఉన్నప్పుడు ఎలా ఉన్నది? సర్వజీవులను కూడా ఆత్మరూపంగానే తలంచాలి. ఎందుకు? నా యందు ఉన్నటువంటి ఏ ఆత్మస్వరూపమైందో సర్వము కూడా ఆ చైతన్య వస్తువే చేతనావంతం చేస్తూ సర్వేక సమస్తం కనబడేటువంటి ఈ దృశ్యం యావత్తు జగత్తు యావత్తు దాని యొక్క సన్నిధానం వలనే ఇదంతా కూడా చేతనావంతమవుతుంది అని ఆలోచన చేసినప్పుడు మమాత్మ సర్వభూతాత్మ సర్వజీవులను కూడా ఆత్మరూపాలుగానే తలంచాలి. వాటి పట్ల ప్రేమ, దయ, కరుణ కలిగి ఉండాలి. అంటే భగవంతుడైనటువంటి ఆత్మ అతి సమీపమునే ఉండడము చేత ఏ కాలమందు కూడా పాపము చేయరాదు. తనది కాని వస్తువును ఆశించరాదు. తనది కానీ అబద్ధమైనటువంటి సుఖం కోసం వెంపర్లాడుతూ అన్నీ కూడా అవస్థలకైనా లోనవుతూ పాపాలు చేయకూడదు. ఎందుకు? తన సామీప్యమునందు తన హృదయస్థమైనటువంటి పరమాత్మ ఉన్నాడు. సర్వమునందు నిండి ఉన్నాడు పరమాత్మ. సర్వ జీవరాశి యందు పరమాత్మ ఉన్నాడు. అసలు తన హృదయస్థమగు అని చెప్తాం. హృదయస్థమైనటువంటి పరమాత్మ సర్వేంద్రియాలలో విజృంభించి విస్తరిల్లి ఉన్నాడు. అందుకే ఓ కన్ను నువ్వు చూడు అన్నప్పుడు కన్ను చూడటల్లా, నోరు మాట్లాడు అంటే మాట్లాడల్లా, సర్వేంద్రియాలలో సమానంగా వర్తిల్లుతూ ఉన్నటువంటి హృదయస్థమైనటువంటి పరమాత్మ ఉండగా ఇంకా మళ్ళీ మనం ఇతరమైనటువంటి ఏ కాలంలో కూడా ఏ పాపమైనా చేయవచ్చా? ఎందుకు? అక్కడ సత్యస్వరూపమైన పరమాత్మను తాను ధరించి ఉండి తన శరీరము జడముగాక అతి చేతనావంతమై ఉండి ఆ చేతనా వస్తువులో ఉన్నటువంటి చైతన్య పరమాత్మ యొక్క సామీప్యమననే ఉండి మరి వాడు ఏదైనా పాపం చేయవచ్చా? పాపము చేసేటువంటి క్రియ దాకేందుకు? పాపపు ఆలోచన కూడా చేయరాదు. తన యొక్క వాస్తవ రూపమైనటువంటి ఆత్మను ఎవ్వడూ కూడా నశింపజేయజాలడు. అంటే తన వాస్తవ స్వరూపం ఏంటి? ఆత్మతత్వం. ఒకవేళ ఎవడన్నా కొట్టడానికి, తిట్టడానికి, అవమానించడానికి వచ్చాడు, లేదా చంపివేయడానికి వచ్చాడు, ఒకవేళ వాడు చంపివేసినా ఇబ్బంది పెట్టినా శరీరాన్ని ఇబ్బంది పెడతాడు, కానీ దేహాంతర్గతంగా ఉన్నటువంటి ఆ యొక్క వాస్తవ స్వరూపమైన పరమాత్మతత్వాన్ని ఇబ్బంది పెడతాడా? పెట్టడు. అయితే ఆ వాస్తవతత్వమైనటువంటి ఆత్మస్వరూపాన్ని నశింపజేస్తాడా? జడప్రాయమైనటువంటి శరీరాన్ని దూరం చేస్తాడు, అది పతనమవుతుంది. కానీ పరమాత్మ వస్తువు ఎదురుగా ఉన్నటువంటి ఆ శరీరగతుడైనటువంటి జీవస్వరూపంలో అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి వానికి లోపల ఉన్నటువంటి పరమాత్మతత్వం గురించి వానికి తెలిస్తే తాను కూడా పరమాత్మే అయి ఉన్నాను అనేటువంటి విషయం వాడికి తెలిస్తే అవతల ఇంకొకడిని నశింపజేయాలని, పాపము చేయాలని అనేటువంటి ఊహాపోహలు మనకి ఉత్పన్నమవుతాయా? కాదు. కాబట్టి సాధకుడైనటువంటి వాడు ఎవడైతే ఈ యొక్క పారమార్థిక చింత చేసేటువంటి సాధకుడు ఉంటాడో వాడు మహాధైర్యంతో కూడుకొని ఉండాలి.
నిరంతరము కూడా పరమాత్మతత్వమే తన యందు నిక్షిప్తమై ఉన్నప్పుడు, పరమాత్మని యొక్క సన్నిధానము చేతనే తన దేహేంద్రియాలు చేతనావంతమైనప్పుడు, తాను పరమాత్మ స్వరూపమునందే అంటి ఉన్నప్పుడు, అప్పుడు తాను పరమాత్మయే అయి ఉన్నాడు అన్నప్పుడు వాడు ఎంత ధైర్యంతో ఉంటాడు, ఎంత ఆనందంతో నిరంతరం కూడా సదా సర్వకాలముల యందు సర్వ అవస్థల యందు కూడా వాడు నిరంతరము ఏ ప్రదేశానికి వెళ్ళినా వాడు ఆనందంతోనే ఉంటాడు. అటువంటి ఆత్మను గురించినటువంటి మననము చేయడం అంటే ఆ సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ నా యందు ఉన్నాడు, నీ యందు ఉన్నాడు, సర్వే సర్వత్రా తానే అయ్యున్నాడు అనేటువంటి ఆ పరమాత్మను గురించినటువంటి ఆలోచన, స్మరణము, మననము చేస్తూ ఉండి ఇక స్వాత్మ సంస్థితుడై తన యొక్క ఆత్మయందే తాను స్థిరపడి మెలగాలి అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ, అసలు ఆత్మ అనేటువంటిది ఎటువంటిది అంటే సమస్త ప్రపంచము కూడా వ్యాపించి ఉన్నది. అది ఆత్మస్వరూపము లేకుండా సూది మనమోపేటువంటి సందు కూడా లేనే లేదు. సర్వము కూడా పరమాత్మే వ్యాపించి ఉన్నది. అది ఎటువంటిది? నాశరహితమైనటువంటిది. దానిని వినాశం చేయాలి అని భావించేటువంటి వాడు దానిని ఎవ్వడూ కూడా నశింపజేయలేడు. ఎందుకు? నశింపజేసేయాలి అనుకునేటువంటి వాడు కూడా వాణి అందు కూడా పరమాత్మే ఉన్నది కదా. అందుకు కాబట్టి తనను తాను ఎప్పటికీ నశింపజేసుకోలేడు. ఒకవేళ పూర్తి దేహగతుడై మూర్ఖత్వంతో దోషభావయుక్తముతో ఉన్న జడప్రాయమైన శరీరాలను ఛేదించి వేస్తాడే కానీ అంతర్గతంగా సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మతత్వాన్ని ఎప్పటికీ ఎవడూ వినాశం చేయలేడు. ఇటువంటి సద్వస్తువును గురించి ఇక వివరించి ఇప్పుడు ఇంకా వివరించుకున్నాం కదా. ఇప్పుడు అసద్వస్తువుని గురించి అంటే వస్తువు కాని దానిని వస్తువు అని భావిస్తున్నాం కదా, దానిని గురించి తెలుసుకుందాం. దానిని గురించి పరమాత్మ ఎలా చెప్తూ ఉన్నారు? అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఓ అర్జున, నిత్యుడును నాశరహితుడును అప్రమేయుడును అయినటువంటి దేహి అంటే దేహాంతర్గతంగా ఉన్నటువంటి దేహి అంటే పరమాత్మే. ఆ ఆత్మ యొక్క ఈ దేహాలు నాశవంతాలుగానే చెప్పబడి ఉన్నవి కదా. అయితే దేహాలు నశించిపోయేవి అని చెప్పబడినప్పటికీ కూడా దానిని ఆవరించి ఉన్నటువంటి ఆత్మ అయితే శాశ్వతుడే కదా. కాబట్టి ఆత్మను గురించి కానీ దేహాన్ని గురించి కానీ శోకాన్ని వదిలివేస్తే ఇక నీవు యుద్ధాన్నే చేస్తావు, యుద్ధాన్నే చేయు అని చెబుతూ అర్జున, ఈ యొక్క ఆత్మ అనేటువంటిది ఎటువంటి వాడు? నిత్యుడు అంటే నిత్యుడు, సత్యుడు, శాశ్వతుడు. అది నిత్యము, సత్యము, శాశ్వతము. శాశ్వతమైనటువంటి వస్తుతత్వం ఏదైతే ఉన్నదో అది ఏ ఆత్మ. ఈ ఆత్మకు నాశమున్నదా? లేదు. నాశరహితుడైనటువంటి వాడే ఆత్మ. దీనిని ఎవరైనా సరే ప్రేరణ ప్రోత్సాహం చేస్తారా? లేదు. అప్రమేయుడు, ఎవ్వరి చేత ప్రేరేపించబడేటువంటి వాడు కాదు. అయినటువంటి ఈ యొక్క దేహాలను ధరించేటువంటి దేహి, ఈ యొక్క దేహగతుడైనటువంటి జీవి, ఆయనే ఆత్మ. ఆ ఆత్మే సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ. అంటే ఈ ఆత్మ యొక్క దేహాలు, ఈ ఆత్మ దేహాలను ధరించినప్పటికీ కూడా ఈ ఆత్మే కదా జీవుడు అని పేరు పెట్టేసుకుని దేహాలను ధరిస్తూ ఉన్నది. ఈ ధరించబడినటువంటి ఈ దేహాలు నశిస్తాయి, నశించేటువంటివిగానే చెప్పబడుతూ ఉన్నవి. అంటే ఆత్మ యొక్క ఈ దేహాలన్నీ కూడా నాశవంతాలుగానే, అది క్రిమిగా ఉన్నా, కీటకంగా ఉన్నా, జంతువుగా ఉన్నా, పక్షిగా ఉన్నా, లేదా శిలగా ఉన్నా, పర్వతంగా ఉన్నా, నదులుగా, సముద్రాలుగా, ఇక అనేక దృశ్యమాన వస్తువులుగా, ఇంకా ఏ విధమైనటువంటి దేహాన్ని ధరించినా
అది అటువంటివన్నీ కూడా ఒకనాడు ఉన్నట్లుగా ఉండి ఇంకో కొన్నాళ్ళకి లేకుండా పోతాయి. అంటే ఈ ఆత్మ ధరించినటువంటి దేహాలు మొత్తం కూడా రాజ్యాలుగా ఉంటుంది, నగరాలుగా ఉంటుంది, సముద్రాలుగా ఉంటుంది, పట్టణాలుగా ఉంటుంది, అడవులుగా ఉంటుంది, వృక్షాలుగా ఉంటుంది. ఈ విధంగా ఆత్మ అనేటువంటిది ఇక్కడ ఉన్నది, అక్కడ లేదు, అక్కడ సందు లేక ఎక్కడ చూడగలిగితే అక్కడ సర్వత్రా పరమాత్మ వస్తువే ఉన్నది. మనకు వస్తు రూపాలు కనపడుతున్నాయి అంటే ఆత్మ ధరించినటువంటి దేహాలు. అవన్నీ కూడా ఏంటి, నాశవంతాలుగానే నశించిపోయేటువంటివిగానే కనబడుతూ ఉన్నాయి. మరి వాటిని ధరించినటువంటి ఆత్మ అయితే శాశ్వతుడు, సనాతనుడు. కాబట్టి ఆత్మను గురించి కానీ ఇది దేహాలు ఎప్పటికైనా నశించిపోయేటువంటివే కాబట్టి నశించిపోయే వాటిని గురించి నువ్వేమీ ఇబ్బంది పడద్దు. నువ్వు ఇబ్బంది పడినా, దుఃఖపడినా, సంతోషపడినా దేహం ఎప్పటికీ ఉండదు, నశించిపోయే తత్వం కలిగినది. అదే ఆత్మను గురించి నువ్వు బాధపడినా అది ఎప్పటికీ నశించదు. అది నశించలేదు అని సంతోషపడినా అది నశించదు. ఎందుకు? ఉత్పన్న నాశాలు లేనటువంటిది, సదా సర్వవ్యాపకమై సర్వము నిండి పరిపూర్ణమై ఉన్నటువంటి నిత్య నిరంజనమైనటువంటి ఆ సత్య నిత్య నిరంజన స్వరూపమైనటువంటి జ్యోతి స్వరూపమే ఆత్మ. సర్వము కూడా తాను ప్రకాశిస్తూ సర్వాన్ని ప్రకాశింపజేసేటువంటి ఆత్మ గురించి నువ్వు బాధపడినా అది నశించదు. దేహాన్ని గురించి నువ్వు బాధపడినా అది నశించకుండా ఉండదు. నశించేదాన్ని గురించి బాధపడినా నశించకుండా ఉండదు. నశింపని దాన్ని గురించి నువ్వు బాధపడినా అది సత్యమే అయి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని దానిని గురించి తెలుసుకొని నీవు యుద్ధం చేయడానికి లే అని చెబుతూ అంతవంత ఈమె దేహే అంటే దేహాలు అనేటువంటివి అంతవంత ఈమె దేహాలు అనేటువంటివి అంతము కలిగినవే అయి ఉన్నాయి. అంటే చావు కలిగినటువంటివే దేహాలు. తానైతే ఏంటి? దేహము కాదు. మరి తాను ఎక్కడున్నాడు? తనువునందున్నాడు. తనువు నశిస్తుంది కానీ తాను నశించడు. తాను దేహి అయిన పరమాత్మ. మరి తనువు నాశవంతమైనటువంటి దేహస్థితి కలిగినది. కాబట్టి ఇక్కడ శరీరము కాదు, శరీరి అంటే ఆత్మ, శరీరము అంటే దేహాలు. శరీరి నశించడు, దేహాలు నశిస్తాయి అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.